నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారా? నేరుగా రంగంలోకి దిగనున్నారా? పార్టీ వాయిస్ ను వినిపించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తారు. షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. గట్టిగానే వాయిస్ వినిపిస్తూ వచ్చారు. వైసీపీ ఘోర పరాజయానికి ఆమె ఒక కారణం. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంత నష్టం చేయాలో అంతలా వైసీపీకి చేశారు. ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు. సోదరుడు జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికార పక్షంగా కూటమి ఉన్న విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీలో ఆమెను ఎదుర్కోవడం ఎవ్వరి తరం కావడం లేదు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు. తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పేర్ని నాని ఎదుర్కొంటున్నారు. ఆమె దూకుడు ముందు నాని కౌంటర్ పనిచేయడం లేదు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. షర్మిలను అలానే విడిచిపెడితే మొదటికే మోసం వస్తుందని, వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయం మహిళా నేత కావాలని భావిస్తున్నారు. బయట వారైతే ఇబ్బందికరమని, తన సతీమణి భారతి అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కోడలుగా, జగన్ భారీగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే ప్రజలు ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. షర్మిలను ఢీకొట్టగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో మహిళా నేతలకు కొదువు లేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా, విడుదల రజని, తేనేటి వనిత, పాముల పుష్పశ్రీవాణి, వాసిరెడ్డి పద్మ ఇలా అందరూ ఉన్నారు. అయితే 5 ఏళ్ల వైసీపీ హయాంలో వీరు ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. కానీ దారుణ పరాజయం ఎదురయ్యేసరికి వీరంతా సైలెంట్ అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటువంటి సమయంలో షర్మిలను ఎదుర్కోవాలంటే బలమైన మహిళా నేత అవసరం. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు కూడా. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు స్నేహహస్తం అందిస్తారని కూడా తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిలకు ప్రత్యామ్నాయంగా భారతి ఉన్నారంటూ చూపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ కాంగ్రెస్ వైపు వెళ్లకుంటే షర్మిల వాయిస్ ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని ఒక అంచనాకు వచ్చారు. బయట వారి కంటే కుటుంబ సభ్యులతోనే షర్మిలకు చెప్పాలని జగన్ భావిస్తున్నారు. అయితే తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో భారతిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.